ఒక చిన్న గార్డెన్‌లో పూజ నుండి వంట వరకు అన్నీ ఒకే ప్లేస్‌లో పండించగలుగుతాం. అది ఎలాగో చూద్దామా? హాయ్ అందరికీ నమస్కారం. చిన్న స్పేస్‌లో గార్డెన్ అంటే జస్ట్ ప్లాంట్స్ అని అనుకుంటాం. కానీ చాలా చేయొచ్చు. నేను ఇలా క్రియేట్ చేశాను. మన డైలీ లైఫ్‌కి యూజ్ అయ్యే ఒక కంప్లీట్ గ్రీన్ సెటప్. సీజన్‌ని బట్టి మనం క్రాప్స్ మార్చుకుంటూ ఉండాలి. ఇంట్లో పోపులుగా ఉండే ధనియాలు, మెంతులతో కూడా కొత్తిమీర, మెంతికూర పండించొచ్చు. ఇంకా మనం కర్రీస్ వండుకునేటప్పుడు టమాటాలను కట్ చేస్తాం కదా! అందులోని సీడ్స్‌ని తీసి మనం టమాటాలు పండించొచ్చు. కొన్ని మొక్కల్ని మనం కటింగ్స్‌తో పెంచవచ్చు. అవి రణపాల, మందారం, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా గడ్డి గులాబీ, యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! సన్‌ఫ్లవర్స్ లాంటివి అవి. ఇంకా బ్రహ్మకమలం, ఇంకా తమలపాకు, వైట్ గన్నేరు పువ్వులు, ఇంకా స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్, స్పైడర్, ఇంకా ఇలా ఇండోర్ ప్లాంట్స్ కూడా కట్టింగ్స్‌తో పెంచవచ్చు. అలాగే మన పోపుల డబ్బాలో ఉండే ఎండుమిర్చి సీడ్స్ కూడా మనకు పచ్చిమిరపకాయలు వస్తాయి. నాకైతే ఒక హ్యాబిట్ ఉంది. ఏ ఫ్రూట్ తిన్నా సరే ఆ ఫ్రూట్ యొక్క సీడ్‌ని తీసుకెళ్ళి సాయిల్‌లో ఏస్తాను. అలా కూడా మనం ఫ్రూట్ ప్లాంట్స్‌ని గ్రో చేసుకోవచ్చు. పపాయ, సపోటా, కస్టర్డ్ యాపిల్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ఇంకా మ్యాంగో, రామఫలం, నేరేడు పళ్ళు, ఇలాంటి ఫ్రూట్స్‌ని సీడ్స్‌తో గ్రో చేసుకోవచ్చు. కొన్ని రకాల ఫ్లవర్స్‌ని కటింగ్స్‌తో గ్రో చేయొచ్చు. మందారం, జాస్మిన్, ఇంకా సన్నజాజులు, చామంతి, గులాబీ, మరువం, ఇలాంటి వాటిల్ని కటింగ్స్‌తో గ్రో చేసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్ కోసమైతే రణపాల, తులసి, తమలపాకు, నల్లేరు కాడలు, ఇలాంటి మొక్కల్ని ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. ఫస్ట్ టైం గార్డెనింగ్ చేయాలనుకుంటే ఇలానే వంటగదిలో ఉన్న ప్రతి వస్తువుతోనూ మనం గార్డెనింగ్ చేయొచ్చు. నేనైతే ఈ వీడియోలో చూపించిన ప్రతి మొక్కను ఇలానే పెంచాను. కటింగ్స్ ద్వారా కూరకు వాడేటప్పుడు సీడ్స్ తీసి దాన్నే పెంచాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.